హలో ఆల్. అబ్బబ్బా! ఏం చలండి బాబు. జనవరి వచ్చేసినా కూడా చలి మాత్రం అస్సలు తగ్గలేదు. ముందుగానే గొంతు బాలేదు కదా! ఈ గొంతు బాలేనప్పుడు నాకైతే వేడివేడిగా ఏదో ఒకటి చేసుకొని తినాలనిపించిందండి కారం కారంగా. అందుకనేసి నేను కంది పచ్చడి చేసుకుందాం అనుకున్నాను. అలా ఆలోచన వచ్చిందో లేదో ఇలాగైతే స్టార్ట్ చేసేసుకున్నాను. ముందుగా పాన్ పెట్టేసుకొని కందిపప్పు తీసుకున్నానండి. ఎంత క్వాంటిటీ కావాలో అంత కందిపప్పు తీసేసుకొని దోరగా వేయించుకుందాము. అలాగే కరివేపాకు, మినప్పప్పు కొద్దిగానే తీసుకున్నానండి. ఇవన్నీ ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి ఫ్రై చేసుకోండి. లేకపోతే మాడిపోతే పచ్చడి చేదైతే వస్తది. తర్వాత ఇందులోకి కారంకి తగినట్టుగా ఎండుమిర్చినైతే తీసుకున్నాను. ఇవన్నీ వేసేసి దోరగా వేయించేసుకుందాము. వేయించుకున్న తర్వాత ఇందులోకి కాస్త చింతపండు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకున్నాను. అరే! ఏంటబ్బా మర్చిపోయాను ఇందులోకి అని అనిపిస్తే ఆలోచిస్తే అయ్యో! జీలకర్ర మర్చిపోయానే ఇందులోకి అనేసి మళ్ళీ ఇవన్నీ మార్చేసిన తర్వాత కాస్త జీలకర్ర కూడా వేయించుకున్నానండి. అన్నీ మిక్సీ జార్‌లోకి తీసుకొని చల్లారిన తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు వేసుకొని పౌడర్‌లాగా చేసుకోవాలండి. తర్వాత ఫైనల్‌గా వాటర్ వేసుకొని ఇంకో రౌండ్ తిప్పేసుకుంటే కంది పచ్చడి రెడీ అండి. ఎంతో రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వేడి అన్నంలోకి తినండి సూపర్‌గా ఉంటుంది.